ఉద్యమాల పార్టీ నుంచి వచ్చిన టీబీజీకేఎస్ యూనియన్ నిర్బంధాలను ఎదుర్కోవడం కొత్త కాదని సింగరేణి కార్మికుల గుండెల్లో టీబీజీకేఎస్ యూనియన్ ఇంకా నిలిచే ఉందని టీబీజీకేఎస్ ఇన్ఛార్జి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరి కన్నెలోని రాజలక్ష్మి గార్డెన్స్ లో సోమవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఇన్ఛార్జి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అంతకుముందు గోదావరి కని పట్టణానికి వచ్చిన కొప్పుల ఈశ్వర్ కు టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యూనియన్ పార్టీ శ్రేణులు కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి చౌరస్తా ప్రాంగణానికి చేరుకుని జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, రమణరావు, పిటి స్వామి, కౌశిక హరి, నూనె కొమరయ్య, సురేందర్ రెడ్డి, పల్లపల్లి రవి, ఐలి శ్రీనివాస, వడ్డేపల్లి శంకర్, వెంకటేష్, పెంట రాజేష్, జేబీ రాజు, బాదే అంజలి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నిర్బంధము, ఈ కార్మిక నాయకులను భయభ్రాంతులు చేసే విధానము, తర్వాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కనుక ఒక్కసారి మళ్ళీ మరి ఈ తిరిగి పుంజుకుంటే మనం తట్టుకోలేమన్నటువంటి విషయాలు వాళ్ళకు తెలుసు కనుక మరి దీన్ని నిరోధించేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మీ అందరికీ గుర్తుందో లేదో, ఇగో ఇదే వేదిక ఆనాడు జరిగినటువంటి ఎన్నికలలో ఆర్జీవన్కు సంబంధించినటువంటి నాయకులతో నేను ఇదే వేదిక మీద నుంచి మాట్లాడినా. ఎవరికైనా గుర్తుంటే గుర్తుండవచ్చు. ఆ రోజు నా మాటలు కూడా ఎవరు నమ్మలే. ఖచ్చితంగా చెప్తున్నా, ఆర్జీవన్ మీరందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ అండదండలతో కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా ఆర్జీవన్ ఏదైతే ఆ సీఎం ఆఫీస్ పైన గులాబీ జెండా ఎగరవేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇలా రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా టీబీజీకేఎస్ ఏదైతే ఉందో కార్మిక గుండెల్లో ఇప్పటికీ ఉన్నది. ఇప్పుడే రాజరెడ్డి గారు చెప్పారు, ఎన్ని విధాల అంటే అసాధ్యమైనటువంటి సమస్యలను సాధించి పెట్టినటువంటి ఆ చరిత్ర తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినటువంటి సింగరేణి కార్మిక వర్గం మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పడ్డటువంటి ఆవేదన కావచ్చు, మీరు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఏనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంక్రిమెంట్ తో పాటు మీరు అనేక సమస్యలను సాధించి పెట్టినటువంటి విషయం కూడా సింగరేణి కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆవేదన పడాల్సి ఉండేనో ఆనాడు చూసినాం. ఒక సమ్మె జరగకుండా, అనేక మంది నాయకులు ఇన్వాల్వ్ కాకుండా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరిల్లకుండా, కార్మిక మంత్రితోటి ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండే. మరి అవన్నిటికీ స్వచ్ఛ చెప్పి కార్మికులు అడిగినా అడగకుండా నిజమైనటువంటి సమస్యలను గుర్తించి మరి వాటిని పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు మళ్ళీ తిరిగి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఇంకొక మాట, ఈరోజు ఉన్నటువంటి జాతీయ సంఘాలు ఎవరైతే ఉన్నాయో, సింగరేణి ఇన్ని సంవత్సరాల దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను సర్వనాశనం చేసేటువంటి దురాలోచన జరుగుతున్న సంగతి మనకు తెలుసు. దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నది. అందుకే మన 4 బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. ఇలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలికి ఒకవైపేమో మనల్ని మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తూనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఎవరైతే భట్టి విక్రమార్క ఉన్నాడో వచ్చినటువంటి మరి నాయకులకు బొకే ఇచ్చి ఫోటో దిగినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. అంటే ఒదికు కార్మికులను మభ్యపెడుతూనే ఈ బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడంలో వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. దీన్ని కాపాడే బాధ్యత ఒక్క సింగరేణి సంస్థనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క హక్కులైనటువంటి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నిక్షేపాలు కావచ్చు, వీటన్ని పైన
ఎవరికి ఆరాటం ఉంటుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఆరాటం ఉంటుంది, కేసీఆర్ గారికే ఆరాటం ఉంటుంది,